హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు వస్తుంది, ఎలాగా? లైఫ్ స్టైల్ మార్చుకోవడమే. ఏంటి లేలో నా తమ్ముడికి జరిగింది. నమస్తే, నేను రామి. ఇవాళ మనం హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ హైపర్ టెన్షన్ కామన్ లాంగ్వేజ్లో బీపీ అని కూడా మాట్లాడుకుంటాం. ఈ బీపీ ఎందుకు వస్తుంది, ఎలాగా? కారణాలు చాలా ఉంటాయి. స్ట్రెస్, అలవాట్లు, స్మోకింగ్ లాంటివి, ఆల్కహాల్, స్మోకింగ్, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయి వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక ఓవర్ థింకింగ్లో స్ట్రెస్ ఎక్కువ తీసేసుకొని నిద్ర సరిగ్గా పట్టక కొంచెం అనారోగ్యపు అలవాట్లతో ఈ బీపీ నార్మల్గా ఉండేది హైపర్ టెన్షన్ కింద మారేదానికి అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ టొబాకో, సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అలాగని సిగరెట్ తాగని వాళ్ళు కూడా లేదా అంటే ఉంటుంది. కానీ మోస్ట్లీ కామన్గా వచ్చే ప్రాబ్లం అలవాటు ఏంటంటే టొబాకో అసలు తీసుకోకూడదు అనమాట. సో దీన్ని పక్కన పెడితే బీపీని మనం 3 స్టేజెస్గా చూడొచ్చు. మనకు నార్మల్ ఏంటి, మెన్కి ఏమో 120/80, ఉమెన్కు 110/70 ఉంటుంది. ఇది జనరల్గా మనకు WHO డిసైడ్ చేసింది. అలాగని అదేనా కరెక్టా అంటే లేదు, 10 అటు ఇటు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో లైఫ్ స్టైల్ చేంజెస్ మూలాన నార్మల్ అది కాదు, పెంచారు 130/90 కూడా ఇప్పుడు నార్మలే అని చెప్పుకొస్తున్నారు కొంతమంది. అది ఎంతవరకు ఏంటి, ఇది ప్రూవెనా అనేది ఇంకా తెలియదు. అది నార్మల్. సో స్టేజ్ 1 మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్టేజ్ 2లో 140/90, 140 కంటే ఎక్కువ ఉండొచ్చు, కిందదేమో 90 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ పైన కింద ఏంటి, పైన దాన్ని సిస్టాలిక్ అంటారు, కింద డయాస్టాలిక్ అంటారు. సిస్టాలిక్ ఏమో హార్ట్ నుంచి బయటికి అంటే బాడీ మొత్తానికి సప్లై అయ్యేది. డయాస్టాలిక్ ఏమో బాడీ నుంచి రివర్స్ మళ్ళీ హార్ట్కి పంప్ చేసేది. ఎప్పుడైతే ఆర్టీరియోలై అంటే బాడీ బయటకు పంప్ చేసే ప్లేస్లో ఆర్టీరియోలై రెసిస్టెన్స్ పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ రివర్సు హార్ట్కి వచ్చే బ్లడ్ పంపింగ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. ఈ ఆర్టీరియోలై రెసిస్టెన్స్ వల్ల అటు హార్ట్ నుంచి బయటకు పంపించే ప్రెషర్ పెరుగుతుంది. దీంతోపాటు రివర్స్ వెళ్ళే పంపింగ్ కూడా పెరగడం వలన హైపర్ టెన్షన్, దాని ప్రెషర్ పెరిగిపోతుంది. సో ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ 180 కంటే ఎక్కువ ఉంటుంది పైనది, కిందేమో 120 కంటే ఎక్కువ ఉంటుంది. కొంతమందికి 200 కూడా ఉంటుంది పైన, కింద 180 వరకు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఈ స్టేజ్లో అంటే 180 ఉంది, కింద 120 ఉందంటే ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే. దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, ఎలా ఫైనల్ డయాగ్నోసిస్కి తీసుకొస్తాము అంటే మనకి తల తిరగడము ఆ సిమ్టమ్స్, కొంతమందికి నాజియా ఉంటుంది, హెడేక్ ఉంటుంది. ఇదే సిమ్టమ్స్ అని చెప్పడానికి లేదు, వెరీ కామన్. కొంచెం తల తిరుగుతుంటుంది, హెడేక్ ఉంటుంది, కొంతమందికి నాజియా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇమీడియట్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే, చూసుకోవాలి. ఎందుకంటే దీని రిలేటెడ్ టెస్టులు వేరే ఉంటాయి, అవి చేయించుకోవాలి. ఇది ఫస్ట్ స్టేజ్లో ఉందనుకోండి, మనకు ఫస్ట్ స్టేజ్ అనే డయాగ్నోసిస్ చేస్తే మనకు యోగ చికిత్సతో మళ్ళీ నార్మల్కి వచ్చేసేయచ్చు. సెకండ్ స్టేజ్లో మెడిసిన్ అవసరమవుతుంది, డాక్టర్స్ విజిట్స్ అవసరమవుతాయి, దాంతోపాటు యోగా కూడా చేసుకుంటూ వస్తే ఇంకా బాగా నార్మల్ లెవెల్కి వచ్చేయచ్చు. తీసుకునే మెడిసిన్ డోస్ పెంచుకోకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా థర్డ్ స్టేజ్ డేంజర్, ఎమర్జెన్సీ, రెడ్ లైట్ అని చెప్పాము కదా, ఇది హాస్పిటలైజేషన్ నుండి బాగా తగ్గింది, పర్వాలేదు అని డాక్టర్స్ పర్మిషన్ ఇస్తేనే ఇంటికి రావాలి. వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఫుల్గా కేర్ తీసుకోవాలి, మెడికేషన్ ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, యోగా ప్రాక్టీస్ జరగాలి. ఈ ఎమర్జెన్సీ, ఈ రెడ్ లైట్లో ఉన్న ఈ సీరియస్ కండిషన్లో పట్టించుకోకుండా వదిలేస్తే ప్రాణాపాయం, ఖచ్చితంగా ప్రాణాపాయమే. ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ స్టేజ్లోనే బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోక్ 2 వస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ ఏంటి, ఈ ప్రెషర్ తట్టుకోలేక బ్రెయిన్కి వెళ్ళే సప్లై టప్ అని కొడుతుంది, అన్ని బ్లాకేజెస్ బ్రెయిన్లో, నర్వస్ సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఇంకా కోమాలోకి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి అదే ప్రెషరు కింద ఆర్గాన్స్కి వెళ్ళే సప్లై ఉంటుంది కదా, ఆ వాల్వ్స్ కూడా రప్చర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ తిరిగి రారు.
ఇది నా పర్సనల్ లైఫ్లో నా చిన్న తమ్ముడికి జరిగింది. మళ్ళీ రాలేదు ఇంటికి. అందుకే దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ఇది మెన్ 35 తర్వాత 40స్లో డెవలప్ అవుతుంది. నెగ్లెక్ట్ చేయొద్దు. అప్పటి నుంచే కేర్ తీసుకోవాల్సింది. సో దీనికి ఏమేం చేయాలి? విపరీతకరణి అంటాం. కాళ్ళు గోడకు పెట్టుకొని రిలాక్స్ అయిపోతే ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అయ్యారంటే కళ్ళు మూసుకొని బీపీ నార్మల్కి వచ్చేస్తుంది. అది సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు నేను చెప్తున్నా ఈ యోగా ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. నెమ్మదిగా నార్మల్కి తెచ్చేసి చూసుకోవచ్చు. లైఫ్ స్టైల్ మార్చుకోవడమే. ఏంటి? ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, రెగ్యులర్ వాకింగ్ ఉండాలి, విపరీతకరణి, షోల్డర్ స్టాండు, మత్స్యాసన అంటే ఫిష్ పోజు, చైల్డ్స్ పోజు, శవాసన, మెడిటేషన్. ఇవి కాకుండా బ్రీతింగ్ టెక్నిక్స్, భ్రమరి బాగా చేయాలి, అనులోమ వినులోమ చేయాలి, శీతలి కూడా బాగా పనిచేస్తుంది, శీతలి ప్రాణాయామ కూడా. ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే స్టేజ్ 1లోనే మెడిసిన్ లేకుండా మీరు బాగా అయిపోవచ్చు. స్టేజ్ 2లో మెడికల్ సపోర్ట్తో పాటు ఇవి చేసుకుంటూ వస్తే డోస్ పెరగకుండా కంప్లీట్లీ తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే స్టేజ్ 3 చెప్పాం కదా, మెడిసిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది, లాంగ్ రన్లో కంటిన్యూ చేయాల్సి వస్తుంది, ప్లస్ యోగా కూడా చేయాల్సిందే, మీరు వదిలిపెట్టేయడానికి లేదు. దీంతోపాటు లైఫ్ స్టైల్ అంటున్నాం కదా, అంటే ఫుడ్ అలవాట్లు, ఏ టైంకి తింటున్నారు, ఏ టైంకి పడుకుంటున్నారు, ఎంత రెస్ట్ తీసుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్. మసాలాలు, కారాలు ఎక్కువ ఉన్నవి, టూ మచ్ ఫ్యాట్ ఫుడ్, ఇవన్నీ ఇంకా మీకు ఆల్రెడీ వీటి గురించి తెలుసు. ఫ్యాట్ ఎక్కువ తీసుకోకూడదు, టూ మచ్ కార్బోహైడ్రేట్ షుగర్ తీసుకోకూడదు, అంటే షుగర్ లెవెల్స్ కూడా హై రాకూడదు, గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్లోనే ఉండాలి, ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో డైట్ మార్చుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి, రెస్ట్ కూడా ఉండాలి దీంతోపాటు. సో అట్ ద సేమ్ టైం డాక్టర్స్ సజెషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దీంతోపాటు యోగా ఎక్స్ట్రా సపోర్టివ్ బూస్టింగ్ కేర్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట మీకు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. మా ఫ్యామిలీలో నా తమ్ముడికి జరిగింది, వేరే ఎవరికి జరగకూడదని నేను ఎప్పుడు కోరుకుంటుంటాను. కానీ ఈ 30s, 40sలో ఉన్న ఈ మగవాళ్ళు వినరు, వాళ్ళ అలవాట్లు వాళ్ళవే, పట్టించుకోరు, వాళ్ళ స్ట్రెస్ వాళ్ళదే. ఏం కాదు, నేను బాగానే ఉన్నా, ఆల్ రైట్ అంటుంటారు. మా హస్బెండ్ కూడా సేమ్ స్టోరీ చెప్తుంటారు, మందులు వేసుకుంటూనే ఉంటారు. కానీ దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి, మీరు బాగానే ఉంటారు, ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది, ఆ ట్రామాని మర్చిపోలేరు. సో ఆరోగ్యాన్ని చూసుకోండి, మీకు అందుబాటులో అన్నీ ఉన్నాయి. మీరు చేయాల్సింది కొంచెం ఎఫర్ట్స్ పెట్టడం, మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు కదా. అలాగే ఇప్పుడు ఈ బీపీ మగవాళ్ళకైనా అంటే లేదు, ఆడవాళ్ళకి కూడా వస్తుంది. ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నంత వరకు ఈస్ట్రోజన్ ప్రొటెక్ట్ చేస్తుంది, అంత తొందరగా బీపీ రాదు. ఈ థైరాయిడ్ ఇష్యూ, పీసీఓఎస్, పీసీఓడి వీటితో సఫర్ అయ్యే వాళ్ళకి కొంతమందికి సైకిల్స్ ఉంటాయి, ప్లస్ థైరాయిడ్ కూడా ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ ఉండే వాళ్ళకి వీళ్ళలో బ్లడ్ ప్రెషర్ హై ఉండడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ సైకిల్ వస్తుంటాయి, సైకిల్ వచ్చినప్పుడు ఓవర్ఫ్లో ఉంటుంది వీళ్ళకి, దీంతోపాటు బీపీ కూడా ఉంటుంది. ఇది బీపీ అంటే కాదు, బీపీ కాదా అంటే అలా చెప్పడానికి లేదు, దట్ కైండ్ ఆఫ్ కండిషన్. అందుకనే ఈ టైంలో డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ ఉమెన్కి ఇలాంటి కండిషన్లో హార్ట్ని ప్రొటెక్ట్ చేసే మెడిసిన్స్ ఇస్తారు. బీపీ పెరగకుండా, హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అందుకని లేడీస్ కూడా ఈ థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్లో తేడా రావడానికి అవకాశం ఉంటుంది. సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోతే ఆ ప్రెషర్ హార్ట్ మీద పడి హార్ట్ డేంజర్ కండిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా సేమ్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒకటి ఉంటుంది ఉమెన్కి, అది ప్రాబ్లం. ఆ ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. వీళ్ళకు కూడా సేమ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండి, ఇంకా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా, పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ ఉంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, రెస్ట్ ఎలా తీసుకోవాలి, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కాదు కానీ మోడిఫికేషన్స్, ఇవన్నీ చేసుకుంటే ఉమెన్ కూడా సేఫ్గా ఉండొచ్చు. సో ఉమెన్ కూడా బీపీ వస్తుంది, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్టర్ 50s, 45, 50s తర్వాతనే ఇలాంటి ఇష్యూ వస్తుంది. దానికి ముందుగా వెరీ రేర్, చాలా తక్కువ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. దయచేసి ఫాలో అవ్వండి, యోగా చేయండి, ఇలాంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ రాకుండా, ఆ డిజార్డర్స్లోకి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.